ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి పంకిన్ కుకీస్ అంటే చాలా రుచికరంగా ఉంటాయి, బయట మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. వాటికి ఓట్స్ని యాడ్ చేసి మన విధానంలో ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే రెసిపీ ఏంటో చూపిస్తారా? తీపి గుమ్మడికాయను ఉపయోగించి మన ఇంట్లో ఉండే కిస్మిస్లు ఉంటాయి, బ్లాక్ వేను రెడ్ కలర్వి. అలాంటి కిస్మిస్లు రెండుటి కాంబినేషన్లో స్వీట్ కదేక కుకీస్కి బేసులాగా ఓట్స్ పిండిని వాడేసి పిల్లలకి పెద్దలకి ఎవరు కుకీస్ తిన్నా అస్సలు పంటికి వంటికి ఇబ్బంది లేని విధంగా ఈ న్యాచురల్ ఫ్లేవర్తో ఉండే గుమ్మడికాయ కుకీస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇక మనందరికీ కూడా ఈ కాలంలో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు ముఖ్యంగా చర్మానికి సంబంధించి డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారు, మరి ఇప్పుడంటే స్కిన్ టోన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఒకప్పుడు మన పెద్దవాళ్ళకి, మన అమ్మమ్మలకి, నానమ్మలకి చక్కగా ఫేస్ చాలా గ్లోయింగ్ గా ఉండేది వాళ్ళకి న్యాచురల్ గానే. ఏం వాడకుండానే వాళ్ళు ఎలా మెయింటైన్ చేయగలిగారు అంటారు? ఏదైనా రహస్యం ఉండి ఉంటుందా? మనలాగా కెమికల్స్ లేకుండా కొన్ని న్యాచురల్ ఉపయోగించేవారు. గంజి తాగటంతో పాటు గంజి కూడా ఒంటికి పోసుకుని రుద్దుకునేవారు. గంజి మర్దన పూర్వం రోజు నుంచి ఉంది అది. అలాంటి గంజి మర్దనతో చర్మ సౌందర్యం చాలా పెరుగుతుంది. ముఖ్యంగానండి మన చర్మం లోపల పొరలో కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ ఉంటాయి. ఇవి హెల్దీగా ఉంటే చర్మం ముడతలు పడదు, చర్మం మంచిగా సాగకుండా టైట్గా పట్టుంచుతుంది. ఇప్పుడు గంజి పెట్టిన బట్ట ఎలా టైట్గా గట్టిగా నెగనెగలాడుతుందో చర్మం కూడా అట్లా టైట్గా ఉండి సాగిపోకుండా ముడతలు రాకుండా ఉండడానికి ఆ కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ తయారవడానికి గంజి మర్దన భలే ఉపయోగపడుతుంది. ఈ గంజిలో ఉండే ఇనాసిటాల్ అనే కెమికల్ కాంపౌండ్ కొలాజన్ ఫార్మేషన్కి బాగా స్కిన్ టోన్ పెరగటానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక రెండవ లాభం తీసుకుంటే గంజి మర్దన చేయటం వల్ల అందులో ఉండే పాలిసాకరైడ్స్ స్కిన్ డిహైడ్రేట్ కాకుండా లోపల నుంచి వాటర్ చర్మ కణాలకు ఎక్కువ వచ్చి హైడ్రేట్ అయ్యేటట్టు చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. అందుకని స్కిన్ డ్రైనెస్ రాకుండా సాఫ్ట్గా మెత్తగా స్కిన్ ఉండటానికి ఇది ఒక మంచి అవకాశం కలిగిస్తుంది.